హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ అయితే తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయింది కదా. సో మా పాప ఫస్ట్ డే స్కూల్ అన్నమాట. అయితే ప్రతి పేరెంట్స్కి ఫస్ట్ ఎదురయ్యే సమస్య అన్నమాట. పిల్లల్ని ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్లో జాయిన్ చేయడం చాలా అంటే చాలా కష్టం. వాళ్ళ ఏడుపులు, వాళ్ళని సతాయించడం, వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి షాపింగ్ అని అదని ఇదని గందరగోళంగా ఉంటుంది కదా. సో అది ఈరోజు మా ఇంట్లో అన్నమాట, అది విషయం. అయితే మా పాపని స్కూల్కి ఈరోజు ఫస్ట్ డే తీసుకెళ్తున్నాను. అయితే ఆమెకి బ్యాగ్ అని, స్నాక్స్ బాక్స్ అని, లంచ్ బాక్స్ అని అవి చాలా చాలా షాపింగ్ అయినాయి అన్నమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, మా షాపింగ్ లాగ్. అదంతా మా మేడం గారిది షాపింగ్ అన్నమాట. సో అయితే ఇది వచ్చేసి ఈరోజు స్కూల్కి ఫస్ట్ డే పోతుందన్నమాట. స్కూల్ వచ్చేసి స్కూల్ కోసం ఆమె స్లేట్ అని చెప్పి, స్నాక్స్ బాక్స్ అని చెప్పేసి, లంచ్ బాక్స్ అవి ఇవి కొంచెం స్లేట్ పెన్సిల్స్ అని అవి ఇవి అన్నీ కూడా రెడీ చేశాను అన్నమాట. అయితే ఇప్పుడు బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. పాపని రెడీ చేశాను, అది కష్టం మీద. అయితే మా వాడు కూడా ఇప్పుడే విసుగు పెడుతూ ఉన్నాడు అనమాట, ఎత్తుకో మమ్మీ అని చెప్పి. అయితే అంతా అయిపోయి లాస్ట్కి అయితే రెడీ అయిపోయాము. అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నాను, సుచిత అనే అమ్మాయి కూడా వస్తుంది. పాప అయితే ఫస్ట్ డే అయితే చాలా అంటే చాలా నీట్గా వెళ్ళింది. ఏం ఏడవట్లేదు, చూడండి చూస్తున్నారు కదా, అసలు ఏం ఏడవలేదు. స్కూల్ మమ్మీ అది నాన్న ఇది నాన్న శ్రేష్ఠ బాగుంటుంది, మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారని చెప్తే అలా చెప్తే మాయ మాటలు చెప్పాను. వస్తుంది. అయితే రోడ్లో ఇవి కుక్కలన్నీ ఉన్నాయి కదా, వాటిని చూసి భయపడుతూ ఉంది. అయితే బాబుని నేను ఎత్తుకొని పాపని తీసుకొని రావడం కష్టం అవుతుందని చెప్పి మా నాన్న కూడా వచ్చాడు మాతో పాటు. బాబుని ఎత్తుకొని అట్లా వస్తున్నాము. ఈ వెహికల్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఈ పిల్లల్ని రోజు ఎలా తీసుకెళ్ళాలి అనిపించింది. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి పిల్లల్ని. అయితే స్కూల్ దగ్గరికి వచ్చేసాము. అయితే ఇది శ్రీ చైతన్య స్కూల్, ఇక్కడ మాకు కోవూరు సైడ్ దగ్గరలో ఉంటుందన్నమాట. ఇక్కడైతే కొంచెం మాకు వాకబుల్ డిస్టెన్స్ ఇది ఇంటికి స్కూలు. అయితే ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి మేము ఇక్కడే జాయిన్ చేశాను. ఈ 1 year అంతా కొంచెం బాగా అలవాటు అవుతుంది అని చెప్పి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా అడుగుతుంది, మమ్మీ స్కూల్ అంటే సింపులా, ఊరికి అట్లా వెళ్ళి చదువుకొని వచ్చేయడమేనా అన్నట్లు ఎలాగో మంచి మాటలు వినింది మమ్మీ చెప్తే. సేమ్ అదే డైలాగ్ చెప్తూ వెళ్తుందన్నమాట. అదే ఫ్లవర్స్ కోసిచ్చాను, దారి మధ్యలో కోసిచ్చేస్తే ఆ ఫ్లవర్స్ ఆడుకుంటూ లోపలికి వచ్చాము. ఎంట్రన్స్, ఇది స్కూల్ ఎంట్రన్స్ అనమాట. అయితే పిల్లలకి ఈ కరాటీ నేర్పిస్తూ ఉన్నారన్నమాట పిల్లలకి. అవన్నీ చూస్తూ పోతుంది. లాస్ట్ క్లాస్ రూమ్ ఎల్కేజీకి అయితే స్టార్టింగ్లో నేను జాయిన్ చేశాను. ఎల్కేజీ రూమ్ ఇది అన్నమాట మా పాప రూము, క్లాస్ రూము. ఆ పిల్లలందరికీ ఫస్ట్ లోపలికి వచ్చిన హాయ్ చెప్పింది. మ్యామ్కి అయితే గుడ్ మార్నింగ్ మాత్రం అస్సలు చెప్పలేదు. అసలు మ్యామ్ని కూడా అసలు టచ్ చేయనిలేదు అన్నమాట. నేను వెళ్ళి లోపల కూర్చుంటే అట్లా చూడండి, ఫస్ట్ లోపలికి వెళ్ళి కూర్చుంటే ఉంది. అలా ఒక 5-10 minutes వరకు అలాగే అమ్మాయి దగ్గరే కూర్చొని ఆ మాట ఈ మాట చెప్పేసి కొంచెం బయట కూర్చుంటానా అని చెప్పి కొంచెం అలవాటు అయిద్దని చెప్పి నేను అట్లా బయట వెయిట్ చేస్తున్నాను. ఈ బయట ప్లేస్ అంతా ఇలా ఉంది. పిల్లలంతా అయితే చాలా బాధగా ఉందన్నమాట ఫస్ట్ డే అట్లా వదిలేసి వెళ్ళాలంటే. బై గాడ్ గ్రేస్ అయితే అమ్మాయి అయితే ఏడవలేదు ఫస్ట్ డే. అందరు విచిత్రం ఏంటంటే ఫస్ట్ డే సెకండ్ డే అట్లా పిల్లలు చాలా మారం చేసి ఏడుస్తారు కదా. మా పాప మాత్రం దానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ సెకండ్ డే బాగుంది, నెక్స్ట్ డే నుంచి ఇంకా 4th 5th డే నుంచి బాగా ఏడుస్తుంది. ఇది అయిపోయిందనమాట. స్కూల్ అయిపోయిన తర్వాత 12:30కి అట్లా ఆఫ్టర్నూన్ మా నాన్న వెళ్ళేసి తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు కూడా హ్యాపీగా ఉంది, వెళ్ళేటప్పుడు హ్యాపీగానే ఉండిందనమాట. ఫస్ట్ డే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలామంది ఆశ్చర్యపోయారు, పాప అసలు ఏడవకుండా వెళ్ళిందంటే చాలా గ్రేట్ అని చెప్పి. నిజంగా మా శ్రేష్ఠ అయితే నిజంగానే గ్రేట్ అసలు. అయితే 4th డే 5th డే నుంచి అయితే బాగా మారం చేస్తుంది. ఒక 3 days బాగా వెళ్ళింది. ఇది ఫస్ట్ డే వ్లాగ్ అనమాట. అయితే ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ ఓపెన్ చేసి అట్లా తింటూ ఉందన్నమాట. ఈ కష్టాలు పేరెంట్స్కి తప్పవు కదా. ఇంకా జాయిన్ చేసినప్పటి నుంచి రోజు తీసుకెళ్ళడమేమో కానీ మార్నింగ్ అసలు వెళ్ళనని చెప్పి మారం చేస్తుంది అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అందరు పేరెంట్స్ ఫేస్ చేసేదే కదా. సో అట్లా ఉందన్నమాట నా పరిస్థితి, మా శ్రేష్ఠ పాప పరిస్థితి. తనకు రోజు ఒక ప్రాబ్లం అన్నమాట. స్కూల్కి వెళ్ళాలంటేనే ప్రాబ్లం లాగుంది, అట్లా ఉందన్నమాట. అయితే ఇంటికి వచ్చి కొంచెం లంచ్ తినేసి ఇంకా కాసేపు ఆడుకుంటుంది. మమ్మీ ఇంతేనా స్కూల్ అంటే సింపులా అంటుంది. అయితే మాత్రం ఒక 4th 5th డే నుంచి అయితే మాత్రం బాగా మారం చేస్తుంది. ఇప్పుడు మీరందరూ బ్లెస్ చేయండి, శ్రేష్ఠ బాగా నీట్గా స్కూల్కి వెళ్ళాలని, ఎటువంటి మారం చేయకుండా. ఉన్నారా మీ పిల్లలు కూడా ఇలాంటి వాళ్ళు?
అయితే తర్వాత 4 days నుంచి ఇంకా బాగా మారం చేస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట, సెకండ్ డే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. నేను నిజంగా తాతయ్యలకి మనవరాలైనా మనవాళ్ళన్నా చాలా ఇష్టం కదా. సో మా నాన్న వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉండడం వల్ల నాకు హెల్ప్ అయింది. అయితే పాపని ఆఫ్టర్నూన్ నుంచి తీసుకొచ్చేసాడు. అదే చెప్తుంది అన్నమాట, స్కూల్లో ఏం చేశాను, ఏంటి, ఏమేమి చదువుకునిందని చెప్తుంది. ఓకే అండి, ఇంతే అండి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.